కోడి ముందు పుట్టిందా లేక కోడి గుడ్డు ముందు పుట్టిందా అనే క్వశ్చన్. మీరు కనుక ఎవల్యూషన్ స్టేజెస్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుని ఉంటే ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చుంటుంది. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడున్న బ్రాయిలర్ చికెన్ ఒక అడవి కోడి నుండి పరిణామం చెందింది. ఆ అడవి కోడి ఇంకొక జంతువు నుండి పరిణామం చెందుండాలి. ఈ కోడి ఎవల్యూషన్ స్టేజెస్ లో సపోజ్ అడవి కోడి కంటే ముందు తరాన్ని లేదా ముందు జాతిని మనం ప్రోటో చికెన్ అని పిలిచినట్లయితే, అంటే ఈ జాతి అడవి కోడి యొక్క పూర్వీకులు అని చెప్పొచ్చు. ఈ ప్రోటో చికెన్ ఒకానొక టైంలో మేట్ అయినప్పుడు వచ్చిన గుడ్డులో జెనెటిక్ మ్యుటేషన్స్ జరిగి ఉండొచ్చు. దీనివల్ల అడవి కోడి జాతి పుట్టింటుంది. సో దీన్ని బట్టి ఫస్ట్ గుడ్డు పుట్టింది, ఆ గుడ్డు నుండి కోడి పుట్టింది. కానీ ఆ గుడ్డుని మాత్రం కోడి పెట్టలేదు. అది ఆల్మోస్ట్ కోడిలాగా ఉండే కోడి యొక్క ఆన్సిస్టర్ జాతి నుండి పుట్టింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పలానా రోజు పలానా గుడ్డు నుంచి కోడి పుట్టింది అని చెప్పలేము. పరిణామ క్రమ ప్రక్రియ అనేది ఇలా జరగదు. ముందుగా చెప్పినట్లు అది స్టేజ్ బై స్టేజ్, జనరేషన్ బై జనరేషన్ చిన్న చిన్న మార్పులు జరుగుతూ చాలా జనరేషన్స్ తర్వాత దాని యాన్సెస్టర్ జాతి నుండి కోడి జాతి పరిణామం చెందింది.